నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎంవీపీ రమేష్ బాబు గారు. ఆయన ఎవరో కాదు, అందరికీ తెలిసిన వ్యక్తే. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం స్టేట్ ట్రెజరర్. ఆయన్ని అడిగి మనకున్న కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? ప్రెజెంట్ తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? రేపు నిరుద్యోగులకు ఎంతవరకు ప్లస్ పాయింట్ ఉంది? ఇలాంటి అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి రమేష్ బాబు గారు. నమస్తే. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం అవును. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. అవును. సో నిజంగానే తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి అంటే అసలు ఏంటి? మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నినాదంలో నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి మొదటి 10 సంవత్సరాలు అనుకున్నంత స్థాయిలో జరగకపోయినా ఈ 2 సంవత్సరాలు గత రేవంత్ రెడ్డి గారి పరిపాలన నుంచి 2 సంవత్సరాల్లో మంచి రిక్రూట్మెంట్ కానీ మంచి స్థాయిలో గరిష్ట స్థాయిలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. అన్ని రకాల ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2 అలానే డిఎస్సి కానీ కొన్ని రిక్రూట్మెంట్ జరిగే దాదాపు అందాజుగా మనం చెప్తే ఒక 65,000 నుంచి 75,000 ఉద్యోగాలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ చేసింది. సో ఇదొక మంచి పరిణామము. అలానే రీసెంట్గా ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి కూడా ఫారిన్ కంట్రీస్ పోవడము, దావోస్ పోవడము, అండ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి కొన్ని లక్షల పెట్టుబడులు తీసుకొచ్చారు. అవన్నీ కూడా కార్యరూపం దాల్చి ఒక 2 సంవత్సరాల్లో తెలంగాణ యువతకి కొన్ని లక్షల ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఇటువంటి కంపెనీలు తీసుకురావడం అనేది మన గవర్నమెంట్ యొక్క సమర్థత. వీటన్నిటిని కూడా ఉపయోగించుకుంటే తెలంగాణ యువత ఇప్పుడున్న స్థాయి కంటే కూడా అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బయట ప్రపంచంలో ఈ పోటీ తీవ్రంగా ఉంటుంది. అటువంటిది మన దగ్గరికే కంపెనీలు వచ్చినప్పుడు మన వాళ్ళకు ఉద్యోగాలు వస్తే మనం అనుకున్నటువంటి ఏదైతే నియామకాలని చెప్పి మనం అనుకుంటున్నామో ఆత్మహత్య లేనటువంటి తెలంగాణని మనం చూడొచ్చని చెప్పేసి అందరం కూడా ఆశాభావంతో ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఇంకా ఇటువంటి సమ్మిట్లు ఇంకా జరగాల. కింది స్థాయి కేవలము ఉన్నత స్థాయి విద్యలో ఉన్న వాళ్ళకు కాకుండా కూడా కింది స్థాయిలో అంటే మినిమం క్వాలిఫికేషన్ 10th ఇంటర్మీడియట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి అవకాశం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు రీసెంట్గా జరిగిన గ్లోబల్ సమ్మిట్ అంశానికి వద్దాం. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా త్వరలో చాలామందికి జాబ్కి సంబంధించి నిరుద్యోగ సమస్య తీరుతుంది, జాబులు వస్తాయి అంటున్నారు. అదేవిధంగా 2047 నాటికి తెలంగాణని ఒక ప్లేస్లో నిలబెడతాం మేము కూడా. తెలంగాణ అనేది ఒక స్టేట్ ఎక్కడుంది అన్న దాన్ని కూడా నిలబెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం అంటున్నారు. సో ఎస్పెషల్లీ మనకు అభివృద్ధి అంటే కూడా ప్రతి ఒక్క మనిషి కూడా హ్యాపీగా ఉండి వాళ్ళ లైఫ్లో అభివృద్ధి చెందితేనే మనకి రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు. స్టేట్ డివైడ్ అయిన తర్వాత కూడా నిరుద్యోగ సమస్య ఇంకా తీరలేదు అంటూ కొంతమంది నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చి బైఠాయించి నిరసనలు చేసిన సందర్భాలు లేకపోలేదు. సో మరి ఈ ద్వారా అయినా సరే ఈ నిరుద్యోగ సమస్యకి ఏమైనా పులి స్టాప్ పడద్దంటారా? మరి ఆ దిశగా ఏమైనా జరుగుద్దంటారా? నిరుద్యోగులకి ఇది ఒక వాళ్ళ ఆశపడచ్చు అంటారా దీనికి సంబంధించి? జనరల్గా ఉద్యోగం అనగానే ఎక్కువ మంది ఏమనుకుంటారంటే గవర్నమెంట్ ఉద్యోగం అయితే బాగుండు అనుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు లభించడం అనేది కష్టం. ఈ పోటీ ప్రపంచంలో ఎవరి దగ్గర టాలెంట్ ఉండి ఎవరి దగ్గర వర్త్ ఉంటే వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మంచి మంచి జీతాలు వస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి. అందువల్ల ఈ బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రము ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే 3 సంవత్సరాలు కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో కంపెనీలు, ఫ్యాక్టరీలు తీసుకొచ్చి వాటి ద్వారా కొన్ని లక్షల మందికి, వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తే మన నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి యువత కొంచెము ఇంకా ఉత్తేజంగా ఉండి వాళ్ళు అనుకున్నటువంటి విధంగా భవిష్యత్తు మీద వాళ్ళ కన్న కలలు సాకారం చేసుకుంటారు. అలానే ఇక్కడ ఇంకొక చిన్న ఇబ్బంది కూడా, ప్రమాదం కూడా ఉంది. సో ఈ ఇటీవల కాలంలో కొన్ని అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు కూడా యువతని పెడదారి పట్టిస్తున్నాయి. ఇటువంటి నాలెడ్జ్ హబ్లో హైదరాబాద్ అంటే ఒక నాలెడ్జ్ హబ్. ఎక్కడెక్కడి నుంచో వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు.
ఇటువంటి చోట్ల కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల డ్రగ్స్ దందా కావచ్చు, తర్వాత గంజాయి మాఫియా కావచ్చు, ఇటువంటి వాటిని గవర్నమెంట్ పూర్తిగా అరికట్టి యువతను సన్మార్గంలో పెట్టే విధంగా ప్రయత్నం చేయాలా. ఎక్కడికక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఇంకా పెంచాలి. అంటే వాళ్ళు ప్రిపేర్ కావడానికి కోచింగ్ సెంటర్స్ కావచ్చు, లైబ్రరీ ఫెసిలిటీస్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం పెట్టి అక్కడ కొన్ని లైబ్రరీస్ని బాగా ఇంప్రూవ్ చేసి స్టడీ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. పక్క రాష్ట్రాల్లో కూడా వాళ్ళతో మనం పోటీ పడి ఇంకా ఇప్పుడు కర్ణాటక కావచ్చు, ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో కూడా క్వాంటమ్ వ్యాలీ వస్తుంది. ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని వందల సంఖ్యలో ఉన్నా ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీలు కానివ్వండి, వాళ్ళు ఆశిస్తున్న స్థాయిలో మన యూత్ దగ్గర స్కిల్స్ లేవని చెప్పేసి మనకు ఒక రిపోర్ట్. ఆ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికే స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మన సీఎం గారు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి బీటెక్ లెవెల్ కానివ్వండి, డిగ్రీ అయిపోయిన వాళ్ళు కానివ్వండి, భవిష్యత్తులో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి లేటెస్ట్ నాలెడ్జ్ని, లేటెస్ట్ టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని ఈ స్కిల్స్ పెంచుకుంటే మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ నిజంగా పిల్లలకి రేపు ఫ్యూచర్లో ఉన్న వాళ్ళ భవిష్యత్తుకి బాగుంటుందంటారా? ఎందుకంటే ర్యాంకులు, మార్క్స్ ఇవే చూస్తున్నారు. నిజంగా వాళ్ళకి నేర్చుకోవాల్సిందంటే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ కావాలంటే కష్టం, ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలంటే స్కిల్స్ తప్పనిసరిగా ఉండి తీరాలి. కానీ ఇప్పుడున్నది ఓన్లీ మార్క్స్. వాళ్ళ స్టేట్ ర్యాంక్ వచ్చిందా, వాళ్ళకి మార్క్స్ ఎన్ని వచ్చినాయి, నిజంగా వాళ్ళు కూర్చోపెట్టి ఒక జనరల్ నాలెడ్జ్కి ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళు చెప్పలేని పరిస్థితి. బుక్లో ఏది అడిగినా చెప్పేస్తారు 100%. అంటే బట్టేసిన మైండ్ అయిపోతుంది వాళ్ళకి. సో మరి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ కరెక్టే అంటారా? అంటే కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు బట్టి కొట్టి చదివించడము, స్టడీ అవర్స్ అనడము, లేకపోతే టైమింగ్ ఎక్కువసేపు కూర్చోబెట్టడము చేయడము. యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఏది కూడా కంపల్సరీ చేయొద్దు. అలానే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఎందువల్ల అంటే ఎప్పుడైతే అది మంచి వచ్చాడో ఒక ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ నుంచి సకాలంలో కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అమౌంట్ ఇవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే అక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ కాన్ఫిడెన్స్గా క్లాసులు తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ కావడం కానివ్వండి, వాళ్ళు క్లాసులో చెప్తున్నప్పుడు కూడా వాళ్ళకు ఇంటికాడి సమస్యలు గుర్తొస్తుంటాయి. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ ముందు చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఆలోచించాలంటే విద్యా వైద్యం అనేది వ్యాపార వస్తువు కాదు, దీనివల్ల లాభం రాదు, ఇది కనీస బాధ్యత, సామాజిక బాధ్యత. ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా కనీస అవసరం ఒక చదువు నేర్పించడము, ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యపరమైనటువంటి చర్యలు తీసుకోవడము అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా అది టీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ఆ, తెలుగుదేశం అని కాదు, ఏ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడున్న దాంట్లో లాభాపేక్ష చూడకుండా వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఈ యూనివర్సిటీస్ కానివ్వండి, యూజీసీ వాళ్ళు కానివ్వండి పర్మిషన్లు ఇస్తున్నారు, కానీ వీటిలలో ఎంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు, స్టూడెంట్స్కి ఏం బెనిఫిట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా 6 monthsకో 1 yearకో రివ్యూ చేయాలా. ఏదో పర్మిషన్ ఇస్తున్నాము వాళ్ళు ఫీజు వసూలు చేసుకుంటున్నారు అనేది కాకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇంకా కొంచెం స్ట్రీమ్లైన్ చేసి స్టూడెంట్ సఫర్ కాకుండా చూడాలి. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ కూడా ప్రశాంతంగా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. వాళ్లకు ఇంకా లేటెస్ట్ టెక్నాలజీలో వచ్చినటువంటి కొత్త కోర్సులు నేర్పించడం కానివ్వండి, ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయాలి. ప్రతి స్టూడెంట్కి కూడా వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఒక టెలిఫోన్ ఇంటర్వ్యూ అని, గ్రూప్ డిస్కషన్ అని, ఇట్లా 4-5 రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని కాలేజీలో సిఆర్టీ ప్రోగ్రామ్ జరుగుతుంది, బాగానే ఉంది. అది అన్ని కాలేజీల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ కానీ బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ని కూడా
ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మన కాలేజ్ టైమింగ్స్ కూడా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 3:30, 4 వరకు ఉన్నాయి. ల్యాబొరేటరీస్ వచ్చేసరికే 3 అవర్స్ పెడుతున్నారు. ఏదైనా అవకాశం ఉంటే గిన ప్రతిరోజు కూడా ఈవెన్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ నుంచి కూడా స్టూడెంట్స్కి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, లేటెస్ట్ లాంగ్వేజ్ నేర్పించడం కానివ్వండి, అలానే సిఆర్టీ ప్రోగ్రామ్ మీద మెయిన్ ఇప్పుడు ఒక మంచి కాలేజీలో జాయిన్ కావాలంటే ప్లేస్మెంట్ చూస్తున్నారు. అవును. కాబట్టి ఆ ప్లేస్మెంట్ సంబంధించినటువంటి మానిటరింగ్ ఏ కాలేజీలో ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్ కానీ పేరెంట్ ఏం కోరుకుంటారంటే ఎంసెట్ ర్యాంక్ రాగానే నాకు మంచి కాలేజీలో సీట్ రావాలి. మంచి కాలేజీలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక 5 లక్షల ప్యాకేజీ లేదా 15 లక్షల ప్యాకేజీతో రావాలని చెప్పి ఎక్కువ మంది కోరుకుంటారు. సో ఇప్పుడున్నటువంటి సిస్టంలో రఫ్గా మనం చెప్పుకున్నట్లయితే 30%, 40% స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయి. గవర్నమెంట్ వీటిని స్ట్రీమ్లైన్ చేసి ఇంకా బెటర్ సర్వీస్ ఇచ్చేటట్టుగా ఫీజు రీయింబర్స్మెంట్ మంచి కాలేజీకైనా ఇస్తుంది, మామూలు కాలేజీకైనా ఇస్తుంది. కానీ కొంతమంది స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, కొంతమంది ఏమో అందరు కాదు, కొంతమంది మటుకు ఏదో స్కాలర్షిప్స్ కోసమో ఫీజు రీయింబర్స్మెంట్ కోసమో ఎన్రోల్మెంట్ చేసుకొని చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ వీటిని కరెక్ట్గా వెరిఫై చేసుకొని చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఫీజ్ రియంబర్స్మెంట్ అంటున్నారు కాబట్టి దానికి సంబంధించి రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. ఫీజ్ రియంబర్స్మెంట్ కోసం కాలేజీలో ఎగ్జామ్ పెట్టడం మానేశాయి కొన్ని కాలేజెస్లో అవును. కొంతమందికి. ఆ స్టూడెంట్స్ చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు అవును. అడుగుతుంటే సప్లిమెంటరీ రాసుకోమంటారు. అవును. సప్లిమెంటరీ రాసుకుంటే వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం. ఎందుకంటే అక్కడ వాళ్ళ తప్పు లేదు. అవును. కాలేజీ యాజమాన్యం చేసిన తప్పు వల్ల ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. అవును. రేపు వాళ్ళు ఏదైనా స్టేట్కి వెళ్ళాలన్నా అదర్ స్టేట్స్కి వెళ్ళాలన్నా కష్టం. అక్కడ గోల్డ్ మెడల్ సాధించాల్సిన స్టూడెంట్స్ కూడా ఇందులో చాలా మంది ఉండొచ్చు. అవును. వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే సప్లిమెంటరీ అన్నది మనకి ఏమన్నా ఫెయిల్ అయితే మరలా రాసుకుంటారు. అవును. సో మరి వీళ్ళు ఫెయిల్ కాదు, ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే పోనీ ఫెయిల్ అయ్యారో పాస్ అయ్యారో సెకండరీ. అవును. మరి ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటంటే మరి పిల్లలకి మరి ఎలా న్యాయం చేయాలంటారు? ఏం చేస్తే పిల్లలకి న్యాయం జరిగినట్టు అవుద్ది అంటారు వాళ్ళకి? దీనికి ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీ, కాలేజీ, తర్వాత గవర్నమెంట్ ఈ మూడింటి కూడా సంబంధించిన విషయం ఇది. అల్టిమేట్ నష్టపోయేది ఎవరంటే స్టూడెంట్ నష్టపోతున్నాడు. అవును. ఇది గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ కావచ్చు, యూనివర్సిటీ వాళ్ళు స్ట్రిక్ట్గా రూల్స్ ఇంప్లిమెంట్ చేయడం కానీ, కాలేజీ వాళ్ళ యొక్క ఒక రకంగా నిర్లక్ష్యం అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఫీజు రియంబర్స్మెంట్ లేటుగా వస్తుందని తెలుసు. దాన్ని ముందు నుంచి ఫాలోఅప్ చేసుకోవాలి. అప్పుడు ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ ఇన్ టైంలో ఇవ్వకపోతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మన సర్టిఫికేట్స్ ఇవ్వాలా ఇన్ టైంలో అన్నప్పుడు యూనివర్సిటీ నుంచి ఏదైనా గైడెన్స్ తెచ్చుకోవాలా, వాళ్ళ సజెషన్ తీసుకోవాలా. లేదు సరే విత్ ఇన్ ఇండియా అయితే మనం ఇంటర్నల్ కాబట్టి మన వాళ్ళు ఏదైనా ఒక జీవో ఇస్తే సరిపోతుంది. బయటికి పోయే వాళ్ళు, ఫారిన్ కంట్రీస్ పోయే వాళ్ళకు ఇక్కడ ఒక ఇబ్బంది వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే గవర్నమెంటే ఎడ్యుకేషన్ ఫీజు రియంబర్స్మెంట్ విషయాలు ఇన్ టైంలో ఫీజు పే చేసి, కాలేజీలు మళ్ళీ రీసెంట్గా కూడా స్ట్రైక్ చేశారు. కొన్ని రోజులు స్ట్రైక్ చేశారు. దానికి ఏదో సబ్ కమిటీ వేశారు, కొంత రిలీజ్ చేస్తామని చెప్పారు. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు జరగకుండా ఇది అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతున్నాయి. అంటే ప్రాబ్లము జరిగిన తర్వాత మనము దాన్ని ఏదైనా కరెక్షన్ చేసుకోవడం అదొక పద్ధతి. ప్రాబ్లం రాకుండా ముందే ప్రికాషన్స్ తీసుకొని చేస్తే కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది. కాబట్టి ప్రభుత్వము ఇవి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, హెల్త్ సిస్టమ్ని కానీ ఎమర్జెన్సీ సర్వీస్గా తీసుకోవాలా. ఏదైనా ఒక చిన్న ఎక్కడైనా మిస్టేక్ జరిగినా వెంబడి దాని మీద యాక్షన్ తీసుకునే విధంగా మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలా. కాలేజీ, యూనివర్సిటీ తోడు ఒక కోఆర్డినేషన్ చేసుకొని ఇంకా ఎవరి ఇబ్బంది లేకుండా దానికి ఏదన్నా అవసరమైతే ఒక సపరేట్ సెల్ లాంటిది పెట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ ఆ సెల్ దృష్టి తీసుకెళ్తే కన్సర్న్డ్ ప్రొఫెసర్స్ కానివ్వండి, యూనివర్సిటీ వాళ్ళు కానివ్వండి, దాన్ని ఏదన్నా కరెక్షన్ చేసి స్టూడెంట్ నష్టపోకూడదు. అల్టిమేట్గా స్టూడెంట్ నష్టపోకూడదు. అది మనం అందరం కూడా చూడాల్సి. అట్లనే మేనేజ్మెంట్స్ కూడా కొంచెం మీరు ఉదార స్వభావం, మంచి మనసు, ఒక మంచి మనసుతోటి మన పిల్లలే, మన విద్యార్థులే, మన దగ్గర చదువుకునే వాళ్ళే, సరే మీకు ఫీజు కట్టాలి కాదనం, మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉంటారు. ఏదైనా ఉంటే వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. బట్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ కొంచెం మీరు ఎగ్జామ్షన్ ఇవ్వండి, వాళ్ళకు ఒక టైం పీరియడ్ పెట్టండి. మీరు సర్టిఫికేట్ తీసుకెళ్ళండి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి, జాబ్కి వెళ్తారా లేదా అడ్మిషన్కి వెళ్తారా మీ పని చూసుకోండి. కానీ ఒక టైం బాండ్ పెట్టండి, ఈ టైంలో మాకు రీపేమెంట్ చేయండి. ఇప్పుడు
ఒక 2 నెలలు టైం ఇస్తావు. 2 నెలల టైంలో వాడు పే చేయలేదనుకోండి, సఫర్ అయ్యేది మళ్ళీ స్టూడెంటే. అవును. ఇప్పుడు నువ్వు సర్టిఫికేట్ మళ్ళీ తెమ్మంటావు, లేదా కంపెనీ కంప్లైంట్ ఇస్తావు. ఇతను ఫీజు పే చేయలేదు కాబట్టి ఇతన్ని మీరు అవును. రిలీవ్ చేయండి అనో, లేకపోతే ఇంకా అడ్మిషన్ పెండింగ్ పెట్టమంటారు. దానివల్ల కాబట్టి మన స్టూడెంట్స్ని పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయాలా. ఆల్టర్నేటివ్ కూడా లేదంటే త్రూ బ్యాంకు ద్వారా లోన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. ఓకే. ఇప్పుడున్న అంటే గతంలో చూసుకుంటే స్కూల్స్‌లో ఉపాధ్యాయులు అన్నవాళ్ళు స్టూడెంట్ ఎక్కడ కనిపించినా తీసుకొచ్చి స్కూల్‌కి జాయిన్ చేసుకొని మరి చదివించేవారు. అవును. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూలు 2 విడిపోయాయి. ప్రైవేట్ స్కూల్ సంఖ్య పెరిగిపోతుంది. గవర్నమెంట్ స్కూల్ సంఖ్య తగ్గిపోతుంది. అవును. ఎందుకంటారు అందులో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎందుకు మిస్ అవుతుంది? ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటుంది. రేపు రాబోయేది భవిష్యత్తు తరాలు స్టూడెంట్సే అంటున్నారు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటున్నారు. తెలంగాణను అభివృద్ధి చేయాలంటున్నారు. అభివృద్ధి అంటే ముందు ఇక్కడి నుంచే స్టార్ట్ చేయకుండా స్టూడెంట్స్‌కి న్యాయం కరెక్ట్ విద్య ఇవ్వకుండా వాళ్ళు రేపొద్దున ఎలా పెరుగుతారు? ఎలా మంచి సమాజం వరకు వస్తారంటారు? అక్కడ స్టార్ట్ చేసిన పునాది రాయి దగ్గర మనం స్టార్ట్ అవునవును. చేయాలి. అవును. స్టూడెంట్స్ అనేది స్టార్టింగు. అదే గవర్నమెంట్ స్కూల్స్‌ని డెవలప్ చేస్తే పేరెంట్స్ ఇబ్బంది పడరు. పిల్లలకి మంచి విద్య రావాలి. ఎందుకు అక్కడ లోపం జరుగుతుంది అసలు? ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ అనగానే కొంచెము అది అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు, కన్సర్న్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కావచ్చు, వాళ్ళు కొంచెము కేర్ తీసుకోవడం అనేది కరెక్ట్గా ఉండడం లేదు. జనరల్గా ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ అనగానే వాళ్ళు కొద్దిగా ఫీజులు ఎక్కువ వసూలు చేస్తారు, ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఫీజులు వసూలు చేస్తున్నారు. అవును. పబ్లిక్ కూడా ఏమవుతుంది అంటే గవర్నమెంట్ స్కూల్ అనగానే కొంత అదొక నెగటివ్ ఫీలింగ్ వస్తుంది. గవర్నమెంట్ స్కూల్‌లో చదవటానికి ఇబ్బంది కానీ గవర్నమెంట్ జాబ్ కావాలి. గవర్నమెంట్ జాబ్ కావాలి. మరి అవి అలా డెవలప్ ఆ చేయాలి కదా! ఆలోచన అనేది మారాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ను కూడా డెవలప్ చేయాలి. డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మంచి రిజల్ట్స్ తీసుకొస్తారు. అక్కడ కూడా మంచి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ఏదో తక్కువ మంది, కొంతమంది ఏదో చెప్తే టైంపాస్కి వచ్చేవాళ్ళు ఉన్నారు, సంతకాలు పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా ఏంటంటే మానిటరింగ్ ఇంపార్టెంట్. మనం గవర్నమెంట్ కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెడుతుంది, కానీ దాని గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అఫీషియల్స్ కావచ్చు, వాళ్ళు కూడా దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి ఫండ్స్ని ప్రాపర్గా యూజ్ చేసి మానిటరింగ్ చేసుకుంటే ప్రజలు బయటికి ఎందుకు పోతారు? వేరే స్కూళ్ళకి ఎందుకు పోతారు? పోరు. ఇప్పుడు రెండు పక్కల ప్రజలు కూడా అరే మన స్కూలు మన ఊర్లో ఉంది, మనం డెవలప్ చేసుకోవాలా, మనం కట్టిన ట్యాక్సుల వల్లనే స్కూల్ రన్ చేస్తున్నారు, ప్రజల బాధ్యతగా ఉండాలా. ప్రభుత్వ అధికారులు కానివ్వండి, అక్కడ ఉన్న టీచర్లు కానివ్వండి, వాళ్ళు కూడా మరి పిల్లలు ఉంటేనే మన జాబ్ ఉంటుంది, మన భవిష్యత్తు ఇది. లేకపోతే స్కూల్స్ ఏం చేస్తారు, స్ట్రెంత్ తగ్గితే ఆటోమేటిక్గా 10 స్కూళ్ళు 4 స్కూళ్ళు చేస్తారు, 4 స్కూళ్ళు 1 స్కూల్ చేస్తారు. ఏదైనా ముందు చూపు లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఏంటంటే ఈరోజు అయిపోయింది, ఈరోజు స్కూల్కి పోయొచ్చామా, 8 గంటలకు స్కూల్కి వెళ్ళాము, లేదా 9 గంటలకు వెళ్ళాము, 3:30 సంతకం పెట్టి బయటకు వచ్చామా, ఆ ధోరణిలో ఉండకూడదు. ప్రైవేట్ సెక్టార్లో ఎలా పనిచేస్తున్నామో అలానే గవర్నమెంట్ సెక్టార్లో కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలా. మనము పే స్కేల్ కోసం కానీ, లేకపోతే ఇంక్రిమెంట్స్ కోసం కానీ, డిఏల కోసం కానీ మనం ఎట్లా ఫైట్ చేస్తున్నామో, మన పనిచేసే విధానంలో కూడా ప్రైవేట్ స్కూళ్ళతో పోటీపడి పనిచేస్తే ప్రజలు ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తారు. గవర్నమెంట్ పెట్టేటువంటి ఖర్చు కూడా సార్థకత ఉంటుంది. సరే, దానికే గవర్నమెంట్ కూడా రకరకాల స్కీములు పెడతా ఉంది, మిడ్ డే మీల్స్ అని పెడతా ఉంది. అలానే అది ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా గవర్నమెంట్ కూడా ఒక్కసారి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని అన్ని జిల్లాల్లో ఒకసారి వెరిఫై చేయాలి. అంటే ఒక ఇన్స్పెక్షన్ మార్క్ చేసుకొని, నువ్వు ప్రైవేట్ స్కూళ్ళకు, ప్రైవేట్ కాలేజీలకు ఇన్స్పెక్షన్ వేస్తున్నావు, మీ దగ్గర స్టాఫ్ ఉన్నారా, ల్యాబులు ఉన్నాయా, వాటర్ ట్యాంక్ ఉందా, వెయిటింగ్ హాల్స్ ఉన్నాయా అని. కానీ గవర్నమెంట్లో ఎందుకు చేయరు మీరు? గవర్నమెంట్లో చేయాలి కదా. ఎవరికైనా రూల్ ఒకటే కదా, గవర్నమెంట్కైనా ఒకటే రూలు, ప్రైవేట్కైనా ఒకటే రూల్. కాబట్టి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మీరు ఎప్పుడైతే జూన్లో మన స్కూల్ స్టార్ట్ అవుతుందో, ఏప్రిల్ మేలో 2 నెలలు కూడా ఈ స్కూల్స్ని ఒకసారి స్కూల్ విజిట్ పెట్టి అఫీషియల్స్ ఆ జిల్లాలన్నీ స్కూల్ విజిట్ చేయాలి. విజిట్ చేసి అక్కడ ఏమి ఫెసిలిటీస్ లేవు, పిల్లలు ఎందుకు సరిగా రావట్లేదు, పక్కన స్కూళ్ళకి వెళ్తున్నట్టు ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఏముంది ఇక్కడ ఏం లేదు, అంటే ఇక్కడ మనం ఏం ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన అనేది
అక్కడ ఉన్నటువంటి అధికారుల్లో రావాలా, ఆ లోకల్‌గా ఉండేటువంటి ఎమ్మెల్యే కావచ్చు, లేదా మున్సిపల్ చైర్మన్ కావచ్చు, వాళ్ళు కూడా ప్రతి దాంట్లో లాభాలొస్తాయి, ప్రతి దాంట్లో ఆదాయం వస్తది అనుకోకూడదు. విద్య అనేది ప్రాథమిక హక్కు. మన కనీస బాధ్యత విద్యను, నాణ్యమైన విద్య అందించాలి. అది భవిష్యత్ తరానికి చాలా ఇంపార్టెంటు. కాబట్టి ఏప్రిల్, మేలో ఈ స్కూళ్ళ యొక్క ఇన్స్పెక్షన్ జరపాలా. అక్కడ ఏమైనా ఫెసిలిటీస్ లేకపోతే గవర్నమెంట్ పరంగా కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి దాతల సహకారం తీసుకొని ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఇచ్చి స్టూడెంట్కి కావాల్సినటువంటి ఎన్ని స్కూళ్ళలో లైబ్రరీ ఫెసిలిటీ ఉంది, ఎన్ని స్కూళ్ళలో ఇంటర్నెట్ ఉంది, ఇవన్నీ కూడా లేని చోట్ల ప్రొవైడ్ చేయాలా. కొన్ని చోట్ల మినిమం టాయిలెట్స్ ఉండట్లేదు. రీసెంట్గా ఆసిఫాబాద్ డిస్టిక్లో ఒక స్కూల్ గురించి మా దృష్టికి వచ్చింది. 200 మంది అమ్మాయిలు, గిరిజన అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళకి అసలు అక్కడ హాస్టల్లో కనీసం కప్పుకోవడం దుప్పట్లు కూడా లేవు. అది రీసెంట్గా వస్తే కూడా మేము వేరే వాళ్ళ ద్వారా దుప్పట్లు అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ 2-3 రోజుల్లో కూడా ఆ 250 మందికి దుప్పట్లు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఒక ప్రముఖ దాతను అడిగితే ఆయన ఇస్తా అన్నారు. అట్లా ఆ లోకల్గా ఉండేటువంటి సంఘ ఏదైనా అసోసియేషన్స్ కానీ, క్లబ్బులు కానీ, వాళ్ళు కూడా కేర్ తీసుకొని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.